సభా సరస్వతికి వందనం. సమయం 6:15 కావస్తోంది. ఈ శుభముహూర్తాన ఈ సాయంత్రం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. భారతీయ సంగీత ప్రపంచంలో భక్తికి, భావానికి, శాంతికి, దైవత్వానికి చిరునామా ఎంఎస్. ఎంఎస్ అంటే మధురమైన సంగీతం. ఎంఎస్ అంటే మేరు శిఖరం. ఎంఎస్ అంటే మోస్ట్ సోల్ఫుల్. ఇంకా ఎన్నెన్నో. ఎంఎస్ అంటే మధురై షణ్ముగవడి సుబ్బులక్ష్మి. ఆమె జీవిత చరిత్రపై ఆవిడ శత జయంతి సందర్భంగా శ్రీమతి పల్లవి రచించిన సుస్వరాల లక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి అనే పుస్తకాన్ని మనకు అందించబోతున్నారు శాంతా వసంత ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. ఈ పుస్తకం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, భారతరత్నం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వంటి తపస్విని మనకి మరింత చేరువ చేస్తారని ఆశిస్తున్నాం. మరొక విశేషం ఏంటంటే, శ్రీమతి శాంతమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని తల్లిదండ్రులు పుణ్య దంపతులు శ్రీ వెంకటరమణారెడ్డి గారు, శ్రీమతి శాంతమ్మ గారులకి అంకితం ఇవ్వబోతున్నారు ఈ సాయంత్రం. సంగీతం అంటే అమ్మ, ఎంఎస్ అంటే అమ్మ. మరి అమ్మకి ఇంతకంటే గొప్ప అంకితం ఏముంటుంది? ఇక మరింత ఆలస్యం చేయకుండా ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. సందర్భోచితంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడి ప్రాచుర్యంలోకి తెచ్చిన సంకీర్తనల మాలికతో శ్రీమతి లావణ్యలత, శ్రీమతి నిత్య సంతోషిని సోదరిమణులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. కార్యక్రమం ప్రారంభించే లోపు ముందుగా మన ఆనవాయితీ ప్రకారం జ్యోతి ప్రకాశన కార్యక్రమం కోసం ఈనాటి విశిష్ట అతిథులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గురువారిల్ని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి విశిష్ట అతిథి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా సగౌరవంగా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ పుస్తక రచయిత్రి శ్రీమతి పల్లవి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని కూడా సతీ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు సార్. ఆశీనుగా కావాల్సినగా కోరుతున్నాం. సంగీత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. శ్రీమతి లావణ్యలత, శ్రీమతి నిత్య సంతోషిని సోదరీమణుల గాత్ర కచేరీతో వీరికి వాయిద్య సహకారం అందిస్తున్నారు. వాయులినంపై శ్రీ దినకర్ గారు, మృదంగంపై శ్రీ రామకృష్ణ గారు. చిన్ననాటే ఈ సోదరీమణులు తల్లిగారు రామలక్ష్మి రంగాచారి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించి ఆ తర్వాత ఆకళ్ళ మల్లికార్జున శర్మ గారి దగ్గర కొన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు. అంతకుముందు తంపెళ్ళ సూర్యనారాయణ గారి వద్ద సంగీతం అభ్యసించి ప్రస్తుతం మ్యూజిక్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు శ్రీమతి లావణ్యలత గారు. ఇరువురికి సాదరంగా స్వాగతం వేదికపైకి. వైష్ణవ జగతో తేనే కహియే జీ పీడ పరాయే జానే రే पर दुखे उपकार करे तो ये पर दुखे उपकार करे तो ये
हस्ते जरे बात रे जीव हाथ की असत्य न बोले पर धन न बचाले हाथ रे वैष्णव जन तो तेने कहिए जी पीड़ परारी जाने रे पर दुखी उपकार करे तो ये पर दुखी उपकार करे तो ये मन अभिमान ना आने रे वैष्णव जन तो तेने कहिए जी पीड़ परारी जाने रे అన్నమాచార్యుల వారి మరొక సంకీర్తన జో వచ్చుతానంద జోజో ముకుంద. जो अच्युतानंद जो जो मुकुंद जो अच्युतानंद जो जो मुकुंद राधे परमानंद राम गोविंद जो अच्युतानंद जो जो मुकुंद रावे परमानंद राम गोविंद जो अच्युतानंद जो जो मुकुंद रावे परमानंद राम गोविंद जो अच्युतानंद जो जो मुकुंद जो 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 నందు నిటరు చేరి నయము బేరంగా నందు నిటరు చేరి నయము బేరంగా చంద్రవదనలు నీకు సేవ చేయగా నందు నిటరు చేరి నయము బేరంగా చంద్రవదనను నీకు సేవ చేయగా అందముగవారిండ ఆడుచుండగా అందముగ వారిండ ఆడుచుండగా మందలకు దొంగ మా ముద్దురంగా మందలకు దొంగ మా ముద్దురంగా జో వచ్చుతానంద జో జో ముకుంద రావే परमानंद राम गोविंद जो अच्युतानंद जो
జో ముకుంద జో జో. అంగుగా తాళపాకన్నయ్య చాల శృంగార రచనగా చెప్పిని జోల. అంగుగా తాళపాకన్నయ్య చాల శృంగార రచనగా చెప్పిని జోల. సంగతిగా సకల సంపదలు నీవేళ. సంగతిగా సకల సంపదలు నీవేళ. మంగళము తిరుపట్ల మదన గోపాల. మంగళము తిరుపట్ల మదన గోపాల. జో అచ్యుతానంద జో జో ముకుంద. రావే పరమానంద రామ గోవింద. జో అచ్యుతానంద జో జో ముకుంద. రావే పరమానంద రామ గోవింద. జో అచ్యుతానంద జో జో ముకుంద జో 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 జో. శ్రీమతి లావణ్యలత, శ్రీమతి నిత్య సంతోషిని సోదరీమణుల గాత్ర కచేరీ విన్నాం. ఏ కంఠం ఇంత ఇంపుగా నిద్రపుచ్చిందో అదే గొంతు శ్రీవారిని కొండపై రోజు మేలుకొలుపుతోంది. తొలితరం శాస్త్రీయ విదూషీమణులు ముగ్గురు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, డికే పట్టమాళ్ గారు, ఎంఎల్ వసంతకుమారి గారు. వారిలో ప్రథములు భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితం నుండి పొందుపరిచిన కొన్ని ఆడియో విజువల్ క్లిప్స్, దృశ్య శ్రవణ లఘు చిత్రాన్ని చూడబోతున్నాం మనం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత ప్రయాణంలోని కొన్ని ఆడియో విజువల్ క్లిప్స్ని మనం చూడబోతున్నాం. దీనికి గాత్రాన్ని అందించారు, అలాగే వ్యాఖ్యానాన్ని అందించారు శ్రీ దక్షిణామూర్తి గారు. తీనిలో మాగబెట్టిన వీణియ తీగలాంటి తీయని గొంతు, భక్తికి గుడికట్టిన గుండె, దైవ భావన తప్ప అన్యం ఏమీ ఎరుగని మనస్సు, ఆకాశమంత ఎదిగినా అణువంత కూడా అహంభావం ఎరుగని అణకువ, మూర్తిమంతమైన భారతీయ సంస్కార స్ఫూర్తి. చాలా సందర్భాల్లో విశేషణాలుగా మాత్రమే మిగిలిపోయే సకల సుగుణాలకు ప్రత్యక్ష నిదర్శనం అమ్మ మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి గారు. సద్గుణాలన్నీ సహజ గుణాలై శోభిల్లే ఈ కల్పవల్లికి సంగీత వేదిక అంటే తన గాన వైదుష్యంతో ప్రతిభను ప్రదర్శించే అవకాశం కాదు, అది ఒక పవిత్ర ఆలయం, ప్రతి శ్రోతది ఓ భక్త హృదయం. తిరుమల వెంకటేశ్వరుడైన, కాశీ విశ్వేశ్వరుడైన, మధుర మీనాక్షైనా, కంచి కామాక్షైనా అనిమిషులందరూ ఆ నిమిషంలో బహుశా నిద్ర నటిస్తారేమో సుబ్బలక్ష్మి గారి సుప్రభాతాల కోసం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం
उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु. ఎంఎస్ గారు ఎక్కడ పాడినా అదే ఓ గుడి. మెరిసే ప్రసన్నతతో, విరిసే ప్రశాంతతతో, అద్దం పట్టే ఆధ్యాత్మికతతో ఆడిటోరియంని ఆలయంగా మారుస్తారు. హృదయ రథంలో ప్రతిష్ఠించుకొని విశ్వవ్యాప్త స్వరవీధుల్లో తమను ఊరేగించినందుకు దేవుళ్ళందరూ సంగీత సామ్రాజ్ఞివంటూ పట్టం కట్టారు. రసజ్ఞులందరూ సంగీత దేవతవంటూ జేకొట్టారు. మీనాక్షి సుందరేశ్వరులు కొలువైన మధురైలో షణ్ముఖవడివు సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు 1916 సెప్టెంబర్ 16న జన్మించారు సుబ్బలక్ష్మి గారు. అమ్మ ఒడిలో ఆడుకుంటూనే తొలిపాటలు పాడిన సుబ్బలక్ష్మి గారు ప్రముఖ సంగీత పండితులు సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గారి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తన కూతురిలో అద్భుత ప్రతిభను చిన్ననాడే ఊహించిన తల్లి షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి గారిని మధురై నుంచి మద్రాసు చేర్చారు. ఆలయ మంటపాల్లో, పెళ్లి పందిళ్లలో పిల్ల సెలయేరులా ప్రారంభమైన సుబ్బలక్ష్మి గారి గానధార విశ్వస్వరరూపం చూపించింది. ఆ స్వరం మధురై నుండి మాస్కో దాకా, మద్రాసు నుంచి ప్రపంచ మహానగరాల దాకా విస్తరించింది. ఐక్యరాజ్య సమితి ఆహ్వానంపై అనుపమాన గౌరవాన్నందుకున్న తొలి భారతీయ గాయనిగా చరిత్ర సృష్టించారు. ఎవరైనా తమ తపఫలంతో తమ పుణ్యబలం పెంచుకుంటారు, కానీ సుబ్బలక్ష్మి గారు తన గాన తపోబలంతో మన మనోబలం పెంచుతారు. సంగీతం ఒక జ్ఞాన సాగరమంటూ చివరి క్షణం దాకా సంగీత సాధనే దైవోపాసనగా భావించారు. ప్రతి కచేరీకి ముందు 3 గంటల సాధన, వాద్య విద్వాంసులతో కలిసి ప్రదర్శనాపూర్వ కచేరీ క్రమం తప్పకుండా చేసేవారు. ప్రతి వేదికపై ఓ మంచి కచేరీ నా బాధ్యత అనే సుబ్బలక్ష్మి గారు తన గాత్ర జైత్రయాత్ర విజయ ఫలాలన్నీ తన భర్త సదాశివన్ గారి సంపూర్ణ సహకారం వల్లే సాధ్యం అనేవారు. వైష్ణవ జనతో తేవియే కహియరే పీరు పరాయి జానేరే, పక్కవారి ఇబ్బందులకు స్పందించేవాడే పవిత్ర హృదయుడు అనే భావంతో సాగే గాంధీ ప్రియ భజనను ప్రపంచానికి పంచారు సుబ్బలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి గారి స్వరంలో దివ్యత్వం ఏమిటో గాని దగ్గరి వారికి ఎంత బాగా వినిపిస్తుందో దూరంగా ఉన్నవారికి అంతే స్పష్టంగా అందుతుంది. హిందుస్థానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు ఏవైనా కానీ అలవోకగా సరిగమల స్వారీ చేయగల సవ్యసాచి సుబ్బలక్ష్మి గారు. ఏ భాషలోనైనా అదే తన మాతృభాషేమో అన్నంత హాయిగా పాడటం తనకే చెల్లింది. ఓ వ్యక్తిగా సుబ్బలక్ష్మి ఔన్నత్యం మధురై గుడి రాజగోపురం, ఓ విదుషీమణిగా భారతీయ సంగీత రాగగోపురం, ఓ మహిళగా బంధాలకు విలువనిచ్చే అనురాగ గోపురం, ఓ కళాకారిణిగా స్ఫురద్రూప భారతీయత సంస్కార గోపురం. మీరా సినిమాలో మీరా పాత్రలో నటించలేదు, మీరాగా జీవించారు. ఒక విద్యగానో కళగానో కాక సంగీతమే జీవన సర్వస్వంగా సాగిన సుబ్బలక్ష్మి గారిని నువ్వు బృందావనంలో వెలిసిన తులసివమ్మ అంటూ
తన ఆశీ చిహ్నంగా శాలువాతో దీవించారు కంచి పరమాచార్యుల వారు. చివరి క్షణాల్లో సైతం ఆ శాలువా ధరించి స్వామివారి ఆశీస్సులతో తరించారు సుబ్బలక్ష్మి గారు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సాధారణ చదువు 6వ తరగతి వరకే సాగిన అసాధారణ సంగీత ప్రజ్ఞ వల్ల 6 గౌరవ డాక్టరేట్లతో సత్కరించబడ్డారు. దేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న, ఆసియా ఖండపు నోబెల్గా భావించబడే రామన్ మెగసెసే అవార్డ్, ఇలాంటి ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు, అసంఖ్యాక సంగీత సభల సత్కారాలు వరించి వచ్చాయి. పండునిమ్మ పసిడి మోము, ప్రభాత సూర్యుడిలాంటి బొట్టు, సంప్రదాయపు చీరకట్టు, భూమ్మీది అపస్వరాల్ని పారదోలటానికి అవతరించిన అపర దేవత సుబ్బలక్ష్మి గారు. సంగీత మహాసామ్రాజ్యపు సామ్రాజ్ఞి తాను, మరి నేనో ఓ మామూలు ప్రధానిని అని సాక్షాత్తు మన తొలి ప్రధాని నెహ్రూ గారే ఎన్నో మార్లన్నారు. తిరువారూరులో త్యాగరాజస్వామి వారి ఇంటి కోసం భూరి విరాళాన్నిచ్చింది. ధార్మిక కచేరీల ద్వారా లక్షలాది రూపాయలు ఆర్జించిపెట్టి ఎన్నెన్నో సత్కార్యాలకు దోహదం చేశారు. ఎంఎస్ గారి సామాజిక స్పృహను ప్రశంసిస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సంగీతానికి సుబ్బలక్ష్మి గారు ఒక వరమైతే దేశానికి తన సంగీతమే ఓ వరం అన్నారు. తన తరువాతి తరం వారికి కోట్లాది రూపాయలు అందించగల అవకాశాలు ఎన్నో వచ్చాయి. కానీ నిధి కన్నా రాముని సన్నిధినే కోరుకున్న భక్తి తనది. రసజ్ఞుల ఆస్వాదనా పటిమను పెంచిన అనుపమాన శక్తి తనది. సుబ్బలక్ష్మి గారుంటున్న వీధికి ఎంఎస్ స్ట్రీట్ అనే పేరు పెడదామని ప్రభుత్వ పెద్దలు ముందుకు వస్తే సున్నితంగా వారించి మరొకరి పేరు సూచించిన నిరాడంబరి. సంగీత సాధన, సమర్పణ ఆత్మాశ్రయంగా సాగాలి. సంగీతానికి సాధన ప్రధానం, సాధనలో భక్తి మరీ ప్రధానం. భక్తితో శ్రద్ధాశక్తులతో సాగే సమాజం ఎప్పటికైనా బాగుంటుంది. అందుకే ప్రతి తల్లి తన పిల్లలకు సంగీతం నేర్పించాలి అనేవారు సుబ్బలక్ష్మి గారు. ఆ తల్లి సరస్వతి ఇలాగే ఉంటుందేమో అనిపించే రూపం, ఆ తల్లి స్వరశృతి మరోలా ఉండదు అన్నట్టు వినిపించే రాగం సుబ్బలక్ష్మి గారు. ఆమె కంఠస్వరము చెవి కానకున్న మేలు కొనడాయే తిరుమల వేలుపైన కోవెలన సుప్రభాతపు కోకిలమ్మ సుస్వర మధుర శుభగాత్రి సుబ్బులక్ష్మి, సుస్వర మధుర శుభగాత్రి సుబ్బులక్ష్మి. చాలామంది విశిష్ట అతిథులు ఈనాటి సభకు విచ్చేశారు. కళా తపస్వి డాక్టర్ విశ్వనాథ్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారికి స్వాగతం పలుకుతున్నాం. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి నమస్కారాలు, స్వాగతం సార్. అలాగే ప్రముఖ నటులు, దర్శకులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ తనికెళ్ల భరణి గారికి స్వాగతం పలుకుతున్నాం. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ మాధవపతి సురేష్ గారికి స్వాగతం పలుకుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ప్రణమిలుతూ స్వాగతం పలుకుతున్నాం. సంగీత సాహిత్య సమలంకృతమైన సభ కొనసాగుతోంది. సంగీతం ముగిసింది అని చెప్పడం ఇష్టం లేదు, కానీ ప్రస్తుతానికి సాహిత్యం వైపు వెళుతున్నాం. పుస్తకావిష్కరణ సభకి విచ్చేసిన విశిష్ట అతిథులు బ్రహ్మజ్ఞానం పొందిన ఋషి, వారి పలుకు కోట్లాది మందికి జీవన వేదం, వారి మార్గం ప్రపంచానికే ప్రవచనం. లౌకిక వివేకం, ఆధ్యాత్మిక జ్ఞానం, సృష్టి మూలం నుండి పురాణగాథల ఆంతర్యం వరకు ఏ అంశంపైనైనా అనర్గళంగా ప్రసంగించి అర్థాన్ని చెప్పి పరమార్థాన్ని బోధించగల గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఎలాగైతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్రం ప్రతి తెలుగింట మోగుతుందో, అలాగే గురువుగారి ప్రవచనం కూడా ప్రతి తెలుగింట మోగితేనే రోజంతా సవ్యంగా సక్రమంగా సాగుతుంది అనడంలో సందేహం ఏమీ లేదు. సగౌరవంగా సాదరంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
అలాగే ఆత్మీయ అతిథి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఒక శిఖరం ఎత్తు తెలియాలంటే ఎదురుగా ఇంకొక శిఖరం కూడా ఉండాలి కదా. వారి పాట నిజానికి శిఖరం మాత్రమే కాదు, శిఖరం, సాగరం, పృథ్వీ, అప్, తేజో, వాయురాకాశాలన్నీ కూడా ఈ పాటలో ఉన్నాయి. తేజోవంతమైన వారి పాట చాలామందిని చైతన్యపరిచింది, సమీర వీచికలాగా మనసుని పలకరించింది. శూన్యంలోని నిశ్శబ్దాన్ని ఛేదించగల ఓంకారనాదం బాలసుబ్రహ్మణ్యం గారి పాట. ఆ బాలగోపాడు నుంచి ఆ బాలగోపాలని సైతం తాకిన బాలుగారికి సాదర స్వాగతం వేదికపైకి. ఏ కథనైనా ఆవిష్కరించడం అన్నది తపస్సు వంటిది అంటారు. అంటే అంత దగ్గరగా ఒక జీవితాన్ని, జీవన ప్రయాణాన్ని గమనించడం చాలా విశేషమైన కృషి. అటువంటిది విశిష్ట ఆత్మీయ అతిథుల్ని దయచేసి ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం సార్. ధన్యవాదాలు. 8 సంవత్సరాల తపస్సు చేస్తూ శ్రీమతి పల్లవి గారు ఎన్నో విషయాలని సేకరించడమే కాదు, ఆ సేకరించిన విషయాలని అనుభవపూర్వకంగా అంచనా వేస్తూ కొంతవరకు ఆ అనుభూతులని పదాలలో పొందుపరిచి సమకూర్చి మనకు అందిస్తున్నారు ఇవాళ ఒక అద్భుతమైన పుస్తకం రూపంలో. వారు రాసిన 2వ పుస్తకం ఇది. మొదటి పుస్తకం మహానటి సావిత్రి గారి కథ. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత కథ ఏ విధంగా ఆవిష్కృతం కాబోతోందో కాసేపట్లో తెలుసుకోబోతున్నాం. రచయిత్రి శ్రీమతి పల్లవి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మాకు తెలిసిన విషయం, 3వ తరగతి తర్వాత స్కూల్లో అయితే తెలుగు చదువుకోలేదు, కానీ తెలుగులో పుస్తకాలు రాయాలని వచ్చిన తలంపుని ఇలా కొనసాగిస్తున్నారన్నమాట. పల్లవి గారికి స్వాగతం. అనంతరం ఇప్పుడు వెనువెంటనే పుస్తకం ఆవిష్కృతం అయిన అనంతరం ఆ తర్వాత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని, వారి సతీమణిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తాం. మొట్టమొదట పుస్తక ఆవిష్కరణకి సిద్ధం అవుతున్నాం. ఆభరణాల పెట్టెలాగా కనిపిస్తున్న ఈ పెట్టెలో నిజమైన ఒక పుస్తకం, ఆభరణం కంటే గొప్ప అయిన పుస్తకం చూడబోతున్నాం. గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారిని పుస్తకాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత పుణ్య దంపతులు శ్రీ వెంకటరమణారెడ్డి గారు, శ్రీమతి శాంతమ్మ గారు ఈ దంపతులకి అంకితం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వరప్రసాద్ రెడ్డి గారి తండ్రి గారు, తల్లిగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా అమ్మ ఎంఎస్ పుస్తకాన్ని అమ్మకే అంకితం ఇస్తున్నారు. వెనక స్క్రీన్పై కనిపిస్తున్న వారు శ్రీమతి కోడూరు శాంతమ్మ గారు, శ్రీ కోడూరు వెంకటరమణారెడ్డి గారు. ఈనాటి కార్యక్రమానికి, ఈ సభా కార్యక్రమానికి పరిచయ వాక్యాలు పలకవలసిందిగా వరప్రసాద్ రెడ్డి గారిని కోరుతున్నాను. ముందుగా గురువర్యులకు నమస్కారం. మా శ్రేయోభిలాషి మిత్రులు పెద్దబ్బాయి గారికి కూడా నమస్కారం. వచ్చిన మీ అందరికీ నమస్కారం. నిన్నటికి అమ్మ నన్ను భౌతికంగా వదిలి సంవత్సర కాలమైంది. ఈ సంవత్సర కాలంలో చేయవలసిన ఆ క్రతువులన్నీ జరిగి ఈరోజు నుంచి తిరిగి నా జీవితాన్ని ఆధ్యాత్మిక పద్ధతిలో కొనసాగించడానికి ఈ తొలి దినంగా అమ్మకు నివాళిగా ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అదృష్టవశాత్తు ఇది శత జయంత్యోత్సవ సంవత్సరం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి. ఆవిడ మీద గత 8 సంవత్సరాలుగా ఒక యజ్ఞం చేసినంత కృషి చేసి అమ్మాయి పల్లవి నా పుత్రికా సమానురాలు.
చాలా శ్రమించి పుస్తకం రాసి ఈ సమయానికి కరెక్ట్గా అందివ్వగలిగింది. అందివ్వడమే కాకుండా మా అమ్మ మీద అభిమానంతో అమ్మకి నివాళిగా ఇస్తానన్నప్పుడు అమ్మకి నాన్నకి ఇద్దరికి ఇవ్వమ్మని చెప్పి కోరగా ఆ పుస్తకాన్ని అమ్మకు నాన్నకు అంకితం ఇవ్వడం అది నా అదృష్టంగా భావిస్తాను. నేను ఆ అమ్మాయి చిన్నదైన సర్వదా కృతజ్ఞుణ్ణి, జీవితాంతం రుణపడినట్టుగా లెక్క. ఇంత గొప్ప నివేదన అమ్మకు నాన్నకు చేయగలిగే అవకాశం నాకు ఇంకో రకంగా వచ్చేది కాదు. ఏదో యుగానికి ఒక్క అవతారం తీసుకుంటారు భగవంతులు, కానీ ఒక శతాబ్దానికి దైవాంశ సంభూతులు ఇద్దరో ముగ్గురో జన్మిస్తారు. అలాంటి వార్లలో ఒక ఆదిశంకరులు, చంద్రశేఖర పరమేంద్ర స్వామి గారు, ఆ కోవలోనే నా దృష్టిలో ఎంఎస్ గారు కూడా. ఆమె అపర సరస్వతి స్వరూపం. తన భక్తి సంగీతంతో ప్రజలకు ఒక మార్గనిర్దేశనం చేశారు. భక్తి సంగీతం భగవంతుడు చేరడానికి ఒక సేతువు, హేతువు కూడా. అంత గొప్ప సంగీతాన్ని మనకివ్వడం దైవ నిర్ణయం. ఆమె జన్మ తీసుకున్నది అందుకు. పద్ధతి, భారతీయత, సంస్కారం, అణుకువ, వినయం ఇవన్నీ ఏదో సాధనతో వచ్చేవి కావు. సాధనతో సంగీతంలో సరిగమ పదాలు బాగా పలకొచ్చు, శ్రావ్యంగా పలకొచ్చు సాధన చేస్తే. కానీ వినయం అనేది, అణుకు అనేది, ఆ నిర్మలత్వం, స్వచ్ఛత ఇవన్నీ జన్మతః భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు. ఆ అమ్మకు కంచి కామాక్షి వరం వలని అంత స్వచ్ఛమైనటువంటి ముఖవర్చస్సు, భారతీయత ఉట్టిపడేటటువంటి ఆ నిర్మలత్వం అన్నీ ఉన్నాయి. అంత సంగీత మహారాజ్ని. ఆవిడ మీద బహుశా ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు వచ్చి ఉండొచ్చు, ఇతర భాష తమిళ్లో వచ్చి ఉండొచ్చు, తెలుగులో చెప్పుకోదగ్గ పుస్తకంగా ఏదీ లేదు. దీని మీద మన పల్లవి దాన్ని ఊహించి ఈ పుస్తకం కోసం శ్రమించి రాయడం నిజంగా అది మా అమ్మ కోసంగా రాసినట్టుగా నాకు అనిపిస్తుంది. లేకపోతే ఇంతకన్నా గొప్ప నివాళిగా నేను ప్రథమ వర్ధంతికి చేయగలిగినటువంటి కార్యక్రమం ఏదీ లేదు. నిజంగా నేను పల్లవికి సభాముఖంగా నమస్కారం చేస్తున్నాను. నేను ఎప్పుడో ఒక కీర్తన విన్నాను, వాణి పల్లవ పాణి అని. వాణి సరస్వతి అవతారం సుబ్బలక్ష్మి గారు ఈ పల్లవి చేత రాయించుకుంది తన కథ. ఆ కీర్తనకి కరైన అర్థం వాణి పల్లవ వాణి అనేది పల్లవ. అది చాలా గొప్పగా నాకు అన్వయం కుదిరింది. చాలా గొప్పగా రాసిన పుస్తకం, మీరు చదవండి. ఈ సభకి ప్రత్యేకంగా ఇద్దరు మహానుభావులు ఎందుకు పిలిచానంటే, ఎవరి మాట ఒక వేద ఘోషగా ప్రతి ఇంట్లో వినపడుతుందో, ఎవరి మాట ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరుకుంటారో వారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. వారి ముఖీన చెప్తే ఈ పుస్తకం విలువ మీ అందరూ దాన్ని తప్పకుండా చదువుతారని. అదే రకంగా మాట అయినా పాట అయినా మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన మహాసంస్కారి, భాషాభిమాని, పైపెచ్చు అన్నిటికన్నా మానవీయత చాలా ఎక్కువగా ఉన్న మనిషి, ఈ ప్రపంచానికి సరిపడే మనిషి కాదు. అలాంటి వ్యక్తి వచ్చి కూడా ఈ పుస్తకం గురించి 2 మాటలు మాట్లాడితే మీరు కేవలం కొనడమే కాదు తప్పనిసరిగా చదువుతారన్నటువంటి ఆశ నాకు. వాళ్ళిద్దరి ద్వారా చేయడం ఉద్దేశం ఏంటంటే, ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి. ఎందుకు చదవాలి అంటే, గొప్ప జీవితాలు మనం అర్థం చేసుకుంటే కానీ మనకు మార్గదర్శనం కాదు. 1916 సెప్టెంబర్ 16 పుట్టారు, పలానా రోజులు పోయారు అని చెప్పంటే అది ఆ డేట్లు, ఆ తారీఖులు అవేమి ఇవ్వవు మనకు. ఆయన జన్మ తీసుకున్న నేపథ్యం, జన్మ వదిలిన నేపథ్యం మధ్య సాగిన జీవితం చాలా విశేషమైన జీవితం. అది తెలుసుకున్నప్పుడు మనం కూడా ఎలా ఉండవచ్చు అలాంటి సందర్భాల్లో, అలాంటి సన్నివేశాల్లో అనే ఒక స్పృహ కలుగుతుందన్నటువంటి భావం నాది. పల్లవి అద్భుతంగా ఆ జీవనయానాన్ని చిత్రీకరించింది. అది తప్పనిసరిగా చదవలసిన పుస్తకం. నేను చెప్తే మీరు వినకపోవచ్చు, ఆ ఇద్దరు మహానుభావులు దాని గురించి ఆవిష్కరించి చెప్తే చాలా గొప్పగా ఉంటుంది. ముందుగా సంగీత కచేరీ చేసినటువంటి ఇద్దరు విదుషీమణులు చాలా గొప్పగా తన్మయత్వంతో పాడారు. నేను గమనించాను, నిత్య సంతోషన్ గారు ఆమె లీనమైపోయి భక్తి సంగీతంలో కన్నీటి ధారలో సంగీత ధారను వినిపించారు.
వారికి కూడా నా నమస్కారం. మీ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇక రచయిత్రి పలుకులు వినాలని, రచయిత్రి పదాలు ఎలాగో చదవబోతున్నాం, అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శ్రీమతి పల్లవి గారిని ఈ పుస్తకం రాస్తున్నప్పుడు వారికి కలిగిన అనుభూతుల్ని కొన్నిటిని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సభకు నా వినకపూర్వక నమస్కారము. ముందుగా నాకు ఇంత మహత్తరమైన రోజును ప్రసాదించిన పుణ్య దంపతులు శ్రీమతి కోడూరు శాంతమ్మ, శ్రీ కోడూరు వెంకటరమణారెడ్డి గారిని స్మరించుకుంటూ నా అనుభూతులను తెలియజేస్తాను. సుబ్బులక్ష్మి గారి జీవితాన్ని 3 పదాలలో వర్ణించాలంటే మీకు మొట్టమొదటగా కనిపించే 3 పదాలు ఏమిటి? శాంతం, చిరునవ్వు. సంగీతం అందరికీ తెలిసిందే. నేను వారిలో ఈ 7 సంవత్సరాల సాంగత్యంలో వారిలో చూసింది వారిలోని శాంతం, వారి ముఖంపై ఎప్పుడూ ఉండే చిరునవ్వు. 8 సంవత్సరాల పాటు కృషి చేశారని చెప్పారు. ఈ పుస్తకంలో చాలా కొన్ని సంఘటనలు చూస్తే దాదాపు మీరు దగ్గరుండి చూసారేమో అన్నట్టుగా రాశారు. సో అది ఎలా సాధ్యమైందో చెప్పగలుగుతారా? 7-8 సంవత్సరాలు అదే పని నాకు. అందుకని నాకు వారి మనసు తెలుసుకున్నాను కష్టపడి. వారి మనసులోకి వెళ్ళి చాలా చెప్పని విషయాలు కూడా తెలుసుకోగలిగాను అని అనుకుంటాను నేను. పుస్తకంలో అవన్నీ కనిపిస్తాయి మీకు. బహుశా ఎన్ని ప్రశ్నలు అడగచ్చో చెప్పలేదు కాబట్టి నేను అడుగుతూ పోతాను మీరు ఆపే వరకు. కాబట్టి మీరే ఆపవలసిందిగా కోరుతున్నాను. అడగండి, నాకు ఇదే సులభంగా ఉంది. ఇదే సులభంగా ఉంది మాట్లాడటం కంటే. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఏ జీవిత ఘట్టం మిమ్మల్ని విపరీతంగా కదిలించింది? బహుశా రాస్తున్నప్పుడు మీకు తెలుసుంటుంది దాని తీవ్రత. అవి ఇక్కడ చెప్తే బాగుండదు, చదివితేనే బాగుంటుంది. కొన్ని ఘటనలు ఉన్నాయి. ఆమె చాలా బాధపడ్డారు. అవి నేను చెప్పను, మీరు పుస్తకంలో చదవండి. రైట్, ధన్యవాదాలు పల్లవి గారు. ఎందుకంటే తవ్వుతున్న కొద్దీ బోల్డ్ విషయాలు బయటకు వస్తాయి. అవును. కాబట్టి ఈ పుస్తకం చదివి బహుశా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మనసుని ఎంతగా అర్థం చేసుకుంటావో మీ కలం వెనక ఉండే మనసు కూడా అంతగా అర్థం చేసుకుంటాం అందరం. ధన్యవాదాలు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని వారి స్పందనని తెలియపరచవలసిందిగా కోరుతున్నాం ఈ శుభ సందర్భాన. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మొట్టమొదటి నేను ఆలోచించింది, ఒక సరస్వతి సమానమైనటువంటి మహానుభావుడు వేదిక మీద ఉన్నప్పుడు వేరే ఎవ్వరూ మాట్లాడవలసిన అవసరం లేదు. మరి ఇలాంటి పామరుణ్ణి కూడా ఎందుకు పిలిచాడు వరప్రసాద్ రెడ్డి అంటే కేవలం భ్రాతృప్రేమతో. ఇంకో కారణం కూడా ఉంది. సంగీత సామ్రాజ్ఞి అయినటువంటి సుబ్బలక్ష్మి గారి గురించి ఏ పామరుడు మాట్లాడినా కూడా మంచిగా వస్తుంది. ఆ పామరుల్లో నేను కూడా ఒకండి. కొంచెం బెటర్ పామరుణ్ణి, ఎందుకంటే కొద్దిగా సంగీతంతో అనుబంధం ఉంది కాబట్టి. ఇంకొకటి, నన్ను ముందుగా పిలవడం ఒక మంచి పని చేశారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి మంచి పని అనడానికి. ఒకటి, ఎంత తొందరగా చాగంటి వారి ఉపన్యాసం విందామా అని కాచు కూర్చున్న వాళ్ళకి నేను చాలా తొందరగా ముగిస్తానని తెలుసు. రెండవది, మిగతా తర్వాత మాట్లాడబోయే వాళ్ళందరూ మామూలుగా ఏ సభలో నన్ను అనేది ఏమిటంటే, వారు మాట్లాడి మాకేం ఇవ్వలేదు మిగలడానికి అని. ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు ఆయనకి, అన్నీ ఉన్నాయి ఆయనకి. ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన మరొక కొత్త కోణంలో మాట్లాడి ఆ కార్యక్రమంలో ఉన్న విషయాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించగలిగినటువంటి మేధ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి నేను 4 ముక్కలు మాత్రం మాట్లాడి వదిలేస్తాను మీకు. పల్లవి గారు, పల్లవి అన్న పేరు వినగానే నాకు చాలా ఇష్టం. మా అమ్మాయి పేరు పల్లవి కాబట్టి. రెండవ కారణం, పాటకు పల్లవి ప్రాణం కాబట్టి, పల్లవితో పాట మొదలవుతుంది కాబట్టి, ఆ విధంగా కూడా మరొక ఇష్టం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సంగీత పరిజ్ఞానాన్ని, ఆవిడ పాడేటటువంటి ముఖ్యంగా భక్తి రసాన్ని ఆవిడ ఆవిష్కరించే తీరు ప్రపంచమంతా తెలిసిన విషయం. అవన్నీ నేను చెప్పక్కర్లేదు. నేను నిర్వహిస్తున్న చిన్న చిన్న కార్యక్రమాల్లో చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చెప్పేది ఒకటే,
సంగీతం గురువులు నేర్పిస్తే వస్తుంది, భావం గురువులు నేర్పించరు. అది మనకు రావాలి. భావన రావాలంటే అక్షరం మీద ధ్యాస కావాలి, మాట మీద పట్టు కావాలి, తెలుసుకోవాలన్న తాపత్రయం కావాలి. ఇవన్నీ కాకుండా మరొక కొత్త కోణం ఏమిటంటే వినయ సంపద. అది చాలా ముఖ్యమైన విశేషం. వడివు అంటే తమిళంలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి అందం, రెండవది ఎక్స్ప్రెషన్, ఒక భావాన్ని చాలా అందంగా చెప్పగలగడం అని. షణ్ముఖ వడివు, షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. తమిళీయులకి అందరికీ కూడా చాలా అన్ని ఆరాధ్య దేవాల్లో ప్రప్రథమంగా ఉండేటటువంటి వ్యక్తి. ఈ షణ్ముఖ వడివు అనేటటువంటి మాట మనకు ఇప్పుడు షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి అంటున్నాం కదా, ఎంఎస్ సుబ్బలక్ష్మి మధురై షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి. మామూలుగా తమిళంలో మనకు ఇంటి పేరు వంశం పేరు ఉన్నట్టు తమిళనాడులో తండ్రి పేరు ఉంటుంది. ఇప్పుడు నేను చదువుతున్నవన్నీ పల్లవి గారు రాసినటువంటి పంక్తులే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. దేవదాసి వ్యవస్థలో తండ్రి పేరు అప్రస్తుతం అని ఒక నిర్ణయానికి వచ్చి దాని గురించి సంఘం ఇప్పటికీ పట్టించుకోదు. బిడ్డను మోసిన తల్లే నికరం, బిడ్డకు తల్లి పేరే సత్యం శాశ్వతం. తండ్రి పేరు అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన విషయం కాదు. సంఘం తెలివిగా తనకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్న నామకరణ వ్యవస్థ అని రాశారు. ఈ సందర్భంలో నేను పల్లవి గారి గురించి చెప్పేది ఏమిటంటే, ఇక్కడ రాఘవేంద్రరావు గారు, విశ్వనాథ్ గారు ఉన్నారు. షీఈ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. మీరు పుస్తకం చదవండి, ఒక సంఘటనని, ఇప్పుడు ఎందుకంటే ఇందులో కొంచెం కృతకంగా కూడా రాయవలసి వస్తుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పుట్టారు, వాళ్ళ తల్లిగారు వీణ వాయించేవారు. సుబ్రహ్మణ్య అయ్యర్ గారికి ఆవిడ అభిమాన వ్యక్తి. ఆవిడ కేవలం తన వీణావాదనతోటి ఈ కుటుంబానంతా పోషించుకు రావాలి. ఏవి సంఘటనలు సృష్టిస్తారు మీరు? ఎలా సృష్టిస్తారు? పుస్తకం మీద ఎలా రాస్తారు? పుస్తకంలో ఎలా రాస్తారు? దీనికి చాలా ఊహ కావాలి. ఆ ఊహ ఇబ్బందికరంగా ఉండకూడదు, మరీ కృతకంగా ఉండకూడదు, మరీ డ్రమటైజ్ చేసినట్టు ఉండకూడదు. గుండెని తాకాలి. చదువుతున్నప్పుడు ఇలా జరిగిందా లేక జరిగి ఉంటే అన్నట్లు కళ్ళల్లోంచి ఒక చిన్న బిందువు చిప్పిలాలి. అది ముఖ్యమైన విషయం. ఆవిడ ఎంత అత్యద్భుతమైనటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పినటువంటిది, ఆవిడ రాసిన మాటలు చెప్తాను. భగవంతుడు ఒక్కో మనిషికి ఒక్కొక్క నైపుణ్యం ఇస్తాడు. నాకు గొంతు పాట ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవడంలో గొప్పే ఉంది. నాకు తెలిసి నా గొప్పతనం ఏమిటంటే, నేను తెలిసి ఎవరికీ అపకారం చేయలేదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదు. ఇది నేను సాధించిన గొప్ప పురస్కారం అని మొట్టమొదటిసారి తను సాధించిన పురస్కారంగా తనలో ఉన్న మంచి లక్షణాన్ని చెప్పుకున్నది. ఇది వినయానికి మరొక కోణం. ఆవిడకి 7 ఏళ్ళు పట్టింది ఇది రాయడానికి. దాని గురించి రాస్తూ కొన్ని పుటలు సమాచార గనులైతే కొన్ని పుటలు తెల్ల కాగితాలే. కారణం, శ్రీ సదాశివం ఆవిడ చుట్టూ నిర్మించిన అభేద్యమైన కోట. ఇక్కడ ఎవరు కూడా దీన్ని వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కళాకారిణి లబ్ధ ప్రతిష్ఠురాలు అవుతున్న సందర్భంలో అనేక సభలు కానీ అనేక మంది కానీ ఆవిడ గాత్రాన్ని ఎన్నెన్నో విధాలుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆయన చేసిన ప్రక్రియ నేను అనుకోవడం ఏంటంటే, ఆవిడను ఒక పువ్వులా కాపాడి ఆవిడ ఆరోగ్యాన్ని, ఆవిడ గాత్రాన్ని కేవలం పరమాత్మకు మాత్రమే అంకితం చేయాలి. ఆవిడ గాత్రం ద్వారా వచ్చేటటువంటి ఏదైనా సరే పరమాత్మకే చెందాలి. పరమాత్మ అనుకునేటటువంటి మంచి వాళ్ళు చేస్తున్న పుణ్యకార్యాలకు అది చేరాలి అనేటటువంటిది. అందుకనే ఆయన అభేద్యమైన కోట కట్టారేమో అనిపిస్తుంది నాకు. చీకు చింత లేని బాల్యం, అభద్రతా భావనల కౌమార్యం, నవరసభరితమైన తదుపరి దశ, భక్తి, తృప్తి, సంతోషాల శేష జీవిత రాగమాలిక. ఎంత బాగా అన్నావమ్మా, చాలా బాగుంది. ఎవ్వరూ ఏ రాగాన్ని నిర్దిష్టంగా కాగితం మీద రాయలేరు. రాయొచ్చు కొంతవరకు. ఆ రాగంలో ఉన్నటువంటి న్యూక్లియస్ మన హృదయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆవిష్కరిస్తారు. అదే మోహనను ఇవాళ నిత్య సంతోషం పాడితే అబ్బా అనిపించింది, మరొకరు పాడితే అబ్బబ్బా అనిపిస్తుంది, ఇంకొకరు పాడితే కర్మ అనిపిస్తుంది. ఏం చేస్తాం మనం? ఉన్న రాగాన్ని అంత అందంగా పాడడం అనేటటువంటిది అదొక ప్రజ్ఞ.
సో ఆ రాగాన్ని గురించినటువంటి పోహళింపంతా కూడా పేపర్ మీద పెట్టాలి అంటే నిర్దిష్టంగా కాగితం మీద రాయడం కష్టం. అలాగే సుబ్బులక్ష్మి జీవితం కూడా అని అన్నారు. చాలా బాగుంది, అది చాలా చాలా బాగుంది. ఆవిడ భావుకత మహా నచ్చింది నాకు. ముఖ్యంగా షార్ట్ డివిజన్ చేసినట్టుంది సినిమా. ఎవరైనా సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను గనక తెర మీదికి ఆవిష్కరించదలుచుకుంటే చాలా చక్కటి స్క్రీన్ ప్లే ఇచ్చారు ఆవిడ. సుబ్బులక్ష్మి సంగీతపరమైన జీవితం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ ఆవిడ పంక్తులే. వ్యక్తిగతమైన జీవితం మరో ఎత్తు. సంగీతంలో సుబ్బులక్ష్మి విజయాలు లెక్కకు మించినవైతే ఆమె వ్యక్తిత్వం రాజగోపురం అంత ఉన్నతమైనది. ఈ రెండు లక్షణాలు నిండుగా ఉన్న సుబ్బులక్ష్మి జీవితం, ఈ పంక్తి నాకు మహా నచ్చింది. ఈ రెండు లక్షణాలు నిండుగా ఉన్న సుబ్బులక్ష్మి జీవితం మధుర మీనాక్షి గోడల మీద రాయదగిన జీవితం. ఆవిడ చివరన ఇది ముక్తాయింపు అన్నమాట ఆ పుస్తకానికి. నిన్ను కాంచిన వారి అదృష్టమే అదృష్టము, నీతో మసలిన వారి పుణ్యమే పుణ్యము, నీ పాట వినే భాగ్యం కలిగిన వారి భాగ్యమే భాగ్యము, కురై ఒండ్రుమిల్లై మరైమూర్తి కన్నా. ఇది చాలా గొప్ప కీర్తన రాజాజీ గారు రాసింది. అందరూ కూడా నాకు ఈ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఉంది, తీర్చో అంటారు. ఆయన రాసిన కీర్తన, నాకు ఏ విధమైన కొరత లేదు, నాకు ఏ విధమైన కోరిక లేదు, నువ్వు ఉన్నంతవరకు నాకేం కావాలి అన్నది ఆ గీతం యొక్క హృదయం. కురై ఒండ్రుమిల్లై మరైమూర్తి కన్నా, సర్వాంతర్యామని నువ్వు ఉండగా మాకేమి కొరత అని తల్లి, ఇక మాకు ఏ కోరికలు లేవు, నీ పాట విన్నందుకు, ఎప్పటికీ వినే భాగ్యం కలిగినందుకు ఇక మాకు ఏ కోరికలు లేవు, నువ్వు ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో వర్ధిల్లు అని ముగించారు పాట ఆ పుస్తకాన్ని. చాలా చాలా చక్కగా నిర్వహించారు ఆవిడ ఒక కవయిత్రి పాత్రని అని నేను అనుకుంటున్నాను. ఇందులో అసలు వరప్రసాద్ ఎంత గొప్పగా చెప్పాడంటే, సరస్వతీదేవిలో ఉన్నటువంటి ఎన్నో పార్శ్వాల్లోంచి ఒక పార్శ్వం, మనకు ఎన్నో పార్శ్వాలు అలా దొరికాయి. ఒక బాలమురళి గారు, ఒక ఘంటసాల గారు, ఇలాంటి మహానుభావులందరూ దొరికారు. ఒక ఎంఎస్ వసంతకుమారి గారు, పట్టమ్మాళ్ గారు, వీళ్ళందరూ కారణ జన్మలు. అలాగే ఈవిడ మహాకారణ జన్మరాలు. ఆ అవతారం చాలించి హాయిగా వెళ్ళిపోయారన్నమాట. కానీ సంగీతం ఉన్నంత వరకు, స్వరం ఉన్నంత వరకు, అక్షరం ఉన్నంత వరకు గుర్తుండేటటువంటి ఒక మహానుభావురాలు. ముఖ్యంగా భారతదేశం అనగానే సంగీతపరంగా మొట్టమొదటి గుర్తుకొచ్చే పేరు ఎంఎస్ సుబ్బలక్ష్మి. వేరే ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? ఆవిడే జ్ఞాపకం వస్తారు. నేను మరొక పర్యాయం చెప్పేది ఏంటంటే, వినయ సంపన్నత లేని ఏ కళాస్వరూపమైనా కూడా వృధా. ఇలాంటి వాళ్ళు మనకు నేర్పించేది అదే, మనకు చూపించే మార్గం అదే. ఇట్లాంటి మార్గదర్శకుల్ని ఎంపిక చేసుకుని అలాంటి పుస్తకాన్ని, ఇలాంటివి ఎన్ని మంచి పనులు చేస్తాడో మా చిన్నబ్బయ్య. ప్రతి సంవత్సరం ఏదో పెద్దగా కేకులు కట్ చేసి ఎన్నెన్నో చేయొచ్చు, కానీ మంచి మంచి కార్యాలు చేసి 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తున్న అతన్ని, వయసులో పెద్దవాడిని కాబట్టి చిరంజీవ అని అనకుండా ఉండలేను. అలాంటి స్నేహితుడు ఉన్నందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను. నేను మన్నించండి, నేనేమైనా తప్పులు చెప్పుంటే మరొక పర్యాయం మహానుభావుడి పక్కన కూర్చునేటటువంటి అదృష్టం ఇచ్చినటువంటి వరప్రసాద్ రెడ్డి గారికి నమస్కరిస్తూ, నేను మాట్లాడినా కూడా విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. పుస్తకం డబ్బులు పెట్టి కొనండి, ఊరికే అలంకారప్రాయంగా బ్రిటానికాల్లాగా పెట్టుకోకండి, చదవండి, 10 మందికి చెప్పండి పుస్తకం గురించి. అప్పుడే అక్షరం ఇంకా వర్ధిల్లుతుంది. నమస్కారం. ఏం పాడమంటారు? అమ్మ పాట నాకు ఇప్పుడు సడన్గా అడిగితే ఏది గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు కురై ఒండ్రుమిల్లై మరైమూర్తి కన్నా ఒక లైన్ తెలుసు. నేను ఆ పాట కూడా పాడాను, రికార్డ్ చేయడం జరిగింది. ధారణ ఎవరికి ఉంటుంది చెప్పండి? అది కొంతమందికే ఉంటుంది. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం. పిబరే రామరసం రసనే
పిబరే రామరసం పిబరే రామరసం రామరసం. స్వస్తి. పాటలాగా సాగిన మాటని తర్వాత పాటని విన్నాం. ఇక గురుగారి ప్రవచనం వినడానికి అందరూ వేల చెవులతో ఎదురు చూస్తున్నారు. గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. నా ముందు మాట్లాడినటువంటి మాన్యులు, సుప్రసిద్ధ గాయకులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఔచిత్యంతో అర్థవంతమైనటువంటి ప్రసంగాన్ని చేసి తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క జీవితం గురించి మనందరికీ కూడా విశేషాన్ని అందించారు. అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి ఇవాళ పల్లవి గారు ఒక పుస్తకాన్ని రచన చేశారు. ఏదైనా ఒక పుస్తకాన్ని చదవాలి అంటే ఆ పుస్తకం చదవడం వల్ల ఒక ప్రయోజనం ఒకటి కలిగి ఉండాలి. దీనివలన ఈ ప్రయోజనం పొందాము అని కదూ గ్రహిస్తాం. అందులో సంగీతానికి సంబంధించినంత వరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత విధానాన్ని పరిశీలన చేస్తే ఒక విషయం ద్యోతకమవుతుంది. ఆవిడ ఎప్పుడూ కూడా ఒక కీర్తన పాడడం కానీ, ఒక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాడడం కానీ, లేకుంటే ఏదో భజగోవిందం పాడడం కానీ ఇటువంటివి చేసినప్పుడు సాహిత్యాన్ని చేత్తో పట్టుకుని ఇది ఇలా పాడితే బాగుంటుంది అని అనిపించినట్లుగా పాడినట్లు కనిపించదు. అసలు అది ఏ నేపథ్యంలో వచ్చింది అన్న విషయం మీద ఆవిడ సమగ్రమైనటువంటి అధికారాన్ని సంపాదించేవారు. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా సరే మహత్తరమైనటువంటి విషయం ప్రతిపాదింపబడింది అంటే దాని వెనక రెండు విశేషాలు ఉంటాయి. ఒకటి సందర్భము, రెండు హృదయము. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ మాట అన్నవారు శంకర భగవత్పాదులు. వారు జగద్గురువులు. అటువంటి జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు కాశీపట్టణంలో నడిచి వెడుతున్నప్పుడు డుక్రుంకరని వ్యాకరణ సూత్రములను నిష్కారణంగా ఎవరైనా విని ఆకర్షింపబడి తనకి వేతనమిచ్చి నేర్చుకుంటారనేటటువంటి ఆశతో వల్లెవేస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి చూసి, వృద్ధుడవైపోతున్నావు, ఇంకా వ్యాకరణ సూత్రాలు పట్టుకున్నావు తప్ప మనుష్య జీవిత ప్రయోజనాన్ని సాధించుకోవడానికి గోవిందనామాన్ని పట్టుకోవాలన్న విషయాన్ని విస్మరించావు. మూఢుడా, జీవితం పరిసమాప్తమైపోతే మళ్ళీ మాట మాట్లాడడానికి అవకాశం ఒక్క మనుష్య జన్మలో తప్ప ఇతర జన్మలలో కలగదు. స్వరపీఠిక ఉండి మాట్లాడగలిగిన అధికారం ఉన్న ప్రాణి మనుష్యుడు ఒక్కడే. అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, గోవిందా 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 అనరా అన్నారు. ఆ సందర్భాన్ని మీరు పరిశీలనం చేస్తే నిజానికి జగద్గురువులు కొంచెం వ్యగ్రతతో ఆ మాట అన్నారా అని అనిపిస్తుంది. కానీ మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారు వేరొకరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అది వ్యగ్రతకి లోనై చెప్పినటువంటి మాట కాదు. గురువు ఎప్పుడూ ప్రేమస్వరూపుడు. ఆయన అవతల వారిని ఉద్ధరించాలి. కేవలముగా డుక్రుంకరణ వ్యాకరణ సూత్రములను వల్లెవేస్తున్న వ్యక్తిని అడ్డుపెట్టి దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ సమాజానికి ఒక సందేశాన్ని అందించాలనేటటువంటి ఆర్ద్రతతో చెప్పినటువంటి మాటలు. ఆ మాటలు జగద్గురువులైనటువంటి శంకరులు పలుకుతున్నప్పుడు బహుశः ఎలా అని ఉండి ఉంటారు. అప్పుడు ఆయన హృదయంలోంచి ఆ మాట ప్రబోధాత్మకంగా వస్తున్నప్పుడు ఏ స్థాయిలో దాన్ని పలికి ఉంటారు. ఆర్ద్రత చెడకుండా, వ్యగ్రత లేకుండా, ప్రబోధంలో ఎంతమాత్రము లోపం రాకుండా అది అందాలి అంటే ఆ భావగాంభీర్యాన్ని ఎలా ఆవిష్కరించాలి, దాన్ని ముందు గురువుల ద్వారా తెలుసుకుని పరకాయ ప్రవేశం చేసిన తరువాత పాడినటువంటి పాట అజరామరమై దేశకాలములతో సంబంధం లేకుండా శాశ్వతమై పాడిన వ్యక్తిని కూడా చిరంజీవిని చేస్తుంది. మీరు అందుకే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితాన్ని పరిశీలించండి. ఆవిడ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాడవలసి వస్తే అగ్నిహోత్రం రామానుజన్ తాతాచారి గారిని పిలిపించుకుని ఆయన దగ్గర అభ్యాసం చేసి
ఎక్కడా కూడా దోషం రాకుండా ఉండడానికి ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చారణ ముందు తెలుసుకుని ఏ ఏ నామాలు ఎలా పలకాలో, ఎక్కడ ఆపవచ్చో, ఎక్కడ కలిపి పలకవచ్చో బాగా శబ్దం మీద అధికారాన్ని సంపాదించుకున్న తర్వాత ఆవిడ పాడుతుంటే పక్కన ఆయన కూర్చుని ఉన్నారు. ఆవిడ వ్రాసినటువంటి పుస్తకంలో దానికి సంబంధించినటువంటి ఛాయాచిత్రాలు కనపడతాయి. ఆ సుప్రభాత ప్రారంభంలో సుబ్బలక్ష్మి గారి కంఠం విచ్చుకుని ప్రారంభం అయ్యేటప్పటికీ మనందరిలో కూడా ఏదో మహాభారతంలో తిక్కన గారు చెప్పినట్టు ముకుళనంబును జృంభణంబును గల్గి అన్నట్లుగా ఒక్కసారి హృదయ పద్మములన్నీ వికసిస్తాయి. దాని మీద బాగా అధికారం సంపాదించిన తరువాత అప్పుడు అంత అద్భుతంగా ఆవిడ పాట పాడారు. అలా ఒక్కొక్క పాట పాడినప్పుడు ఆవిడ తపస్సు చేశారు. ఆ తపస్సు ఏమైంది అంటే తాను పాడిన పాటలో తానే రమించి కరిగిపోయారు. ఏదో సముద్రపు లోతు కనిపెడతానని బయలుదేరిన ఉప్పు బొమ్మ చివరికి సముద్రంలోనే కరిగిపోయినట్టు సంగీతపు లోతులను ఆవిష్కరించే ప్రయత్నం చేసినటువంటి సుబ్బలక్ష్మి గారు సంగీతంలోనే కరిగిపోయారు. కరిగిపోయి పరమ సంతోషాన్ని పొందారు. నిజానికి ఆవిడ అనుభవించినటువంటి ఆనందధార ఆమె గానధారగా మారింది. అందుకే అది చిరంజీవిగా మారింది. ఆ పుస్తకాన్ని చదివినప్పుడు సుబ్బలక్ష్మి గారు ఏది చేసినా ఎంత పరిశ్రమ చేసి పాడేవారు అన్న విషయాన్ని బాగా గ్రహించినప్పుడు ఇవాళ సంగీతం నేర్చుకునేటటువంటి వాళ్ళు కూడా ఒక త్యాగరాజస్వామి కీర్తన పాడుతున్నాము అంటే ఆ కీర్తన కేవలం త్యాగరాజస్వామి ఒక చోట కూర్చుని రాసినది కాదు. ఒక్కొక్క సందర్భం ఏర్పడినప్పుడు జీవితంలో ఒక్కొక్కలా దాన్ని భగవంతుడితో చెప్పుకున్నారు, తన భావాన్ని ఆవిష్కరించారు. ఏ సందర్భంలో ఎప్పుడు చెప్పారు, దీక్షితారు వారు ఏ క్షేత్రానికి వెడితే ఏ రూపాన్ని చూస్తే ఎలా పరవశించి పాడారు, అసలు ఆ కీర్తనలో ఉన్న భావం ఏమిటి, అది ఎన్ని భంగిమల నడుస్తుంది. వారు కేవలము సంగీత విద్వాంసులుగానే కాకుండా లోకమునకు గురుస్థానంలో ఎలా నిలబడగలిగారు. ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు అసలు అవతల వారిలో ఒక ప్రౌఢిమ కలుగుతుంది. అదే ఆర్ద్రత. దాని వలన ఏమవుతుందంటే తన కొరకు బ్రతకడం కాదు, 10 మంది కొరకు బ్రతకడం అలవాటు అవుతుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంటుంది, కావ్యాలాప వినోదిని అని. నిజానికి ప్రవచనం చేసేటటువంటి వాళ్ళని భగవతి ముందు కూర్చోపెట్టుకోదు. ఎవరిని కూర్చోపెట్టుకుంటుంది అంటే పరవశించి పాడేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళే ఆమె ముందు వరుసలో కూర్చుని ఉంటారు. శ్రీరామాయణాన్ని రచన చేసిన వాల్మీకి మహర్షి రామాయణ శ్లోకాల్ని కంఠస్థం చేసి వివిధ అర్థములను చెప్పి ప్రవచనం చెయ్యమని చెప్పలేదు. లవకుశులిద్దరినీ పిలిచి ఇది వీణకి కట్టుబడుతుంది, మీరిద్దరూ దీన్ని అయోధ్యానగరానికి వెళ్ళి గానం చెయ్యండి అని పంపించారు. మీరు రామాయణం మొట్టమొదట బాలకాండ తీస్తే లవకుశులిద్దరూ రామాయణాన్ని గానం చేశారు అని కనపడుతుంది. అంటే అసలు ఏదైనా సరే గానం చెయ్యడంలో ఉండేటటువంటి అద్భుతం, అందులో ఉండేటటువంటి పారవస్యం వేరు. అందుకే సంగీతం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఒక గొప్ప సాధనం. ఆ ఆర్ద్రత ఆమె జీవితంలో 2 రకాలుగా పండడం స్పష్టంగా కనపడుతుంది. ఒకటి నిస్వార్థ బుద్ధి. ఆమె ఏ గానం చేశారో, ఏ భగవంతుని గుణములను ఆవిష్కరించారో, ఏ భాగవతులు వాగ్గేయకారుల యొక్క జీవితాల్ని పరిశీలనం చేశారో ఆ సందర్భాలు ఆమె మనసు మీద బాగా ముద్ర వేశాయి. అందుకే 240 లబ్ధి కచేరీలు చేసి దాదాపు 40 లక్షల రూపాయలు ఆ రోజులలో వివిధ దేవాలయాల నిర్మాణానికి, వివిధ కళాశాలలు, విద్యాశాలల నిర్మాణానికి ఆవిడ ఉదారంగా విరాళంగా ఇచ్చేశారు. అంటే ఎంత ఉదార బుద్ధి లేకపోతే ఇవ్వగలుగుతారు. ఆ ఆర్ద్రత ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంగీతంలోంచే వచ్చింది. అది ఈ దేశపు సంస్కృతి, ఈ దేశపు సంప్రదాయం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చదవడం అంటే ఈ దేశ సంస్కృతి వైభవం గురించి చదవడం. అందుకే ఆవిడికి అంత గొప్ప గురుభక్తి అబ్బింది. ఆవిడే ఒక చోట ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు అని ఆ పుస్తకంలో ఉంది. ఆమె జీవితం మొత్తం మీద అత్యంత గొప్ప సభగా భావించవలసినది ఏది అంటే లౌకికంగా ఆలోచించినప్పుడు భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో ఆవిడ పాట పాడడం. ఐక్యరాజ్య సమితిలో పాట పాడడానికి వెడుతూ కొప్పులో మల్లె పువ్వులు పెట్టుకుంటున్నప్పుడు ఆవిడ కంఠం మూగబోయింది. ఆవిడికి నోట మాట రాలేదు. పక్కనున్న వాళ్ళని కూడా పిలవలేకపోయారు.
భర్త సదాశివం గారికి కూడా ఆ మాట తెలియనివ్వలేదు. భయపడకుండా పక్కనే ఆవిడ పెట్టుకున్నటువంటి ఉపకరణములు ఉన్నటువంటి సంచిలోంచి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు అపరశంకరులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి యొక్క చిత్తరువు తీసి ఎదురుగుండా పెట్టుకుని కొంతసేపు మౌనంగా ధ్యానం చేశారు. సదాశివం గారు లోపలికి వచ్చి ఏం చేస్తోంది కుంజమ్మ అని అడిగితే ధ్యానం చేస్తోంది అని చెప్పారు. నిజానికి ఆవిడకి వేదిక మీదకి వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాట పాడతారు అని చెప్పినప్పుడు కూడా ఆవిడకి కంఠం పెగలలేదు, మాట రాలేదు. ఇప్పుడు ఆవిడ పాడతారు అని చెప్పిన తరువాత ఆవిడ గానం ప్రారంభం చేస్తూ మహాస్వామి వారి పాదాలు స్మరించి నమస్కరించి మొదలుపెట్టారు. కంఠం వచ్చేసింది, ఆవిడ పాట పాడేశారు. మీ జీవితం మొత్తం మీద ఆనందదాయకమైన సందర్భం ఇది అని అడిగితే ఆవిడ పద్మభూషణ్ వచ్చినటువంటి సందర్భం కానీ, కొన్ని వేల మంది హాజరైన సందర్భం కానీ, లేదా తన భర్త తనకి ఖరీదైన చీర కొనిపెట్టిన సందర్భం కానీ, తనకు వచ్చిన బిరుదులు కానీ, ఎక్కువ మొత్తంలో తనకిచ్చినటువంటి పారితోషికం కానీ ప్రస్తావించలేదు. ఈ దేశంలో గురువుల యొక్క వైభవాన్ని, ఈ దేశ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్తూ, నేను ఐక్యరాజ్య సమితి వేదిక మీద పాట పాడడానికి వెళ్ళినప్పుడు నా కంఠం మోగపోతే నేను చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని స్మరించి నమస్కరించినప్పుడు కంఠం విచ్చుకుని పాట పాడగలిగాను. ఇది ఆ గురువుల వైభవం అని చెప్పుకున్నారు. అంటే సంగీతంతో మొదలుపెట్టినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితం కొనసాగే కొలది ఆర్ద్రతతో ఎంతగా కరిగిపోవడం మొదలుపెట్టి చిట్ట చివరికి పరబ్రహ్మమునందు లీనమైపోయిందో, లయమైపోయిందో మనకు అర్థమవుతుంది. అటువంటి విదుషీమణి ఈ దేశానికి చెందినవారు కావడం, ఆ తల్లి అంత గొప్ప సాధన చెయ్యడం, అసలు ఆవిడ గురించి వ్రాసిన పుస్తకంలో ఆవిడ ఈ సందర్భంలో వీళ్ళ మీద ఇలా ఆగ్రహించి వ్యగ్రతతో మాట్లాడారు అన్న సందర్భం ఎక్కడైనా ఉందా అని నేను రెండో మాట చూశాను. రామాయణం మొత్తం మీద 24,000 శ్లోకాల్లో రాముడు ఏ ఒక్కడిని నువ్వు పనికిమాలిన వాడివి అండం. వానరుడు రానివ్వండి, విభీషణుడు రాక్షసుడు రానివ్వండి, నరుడు రానివ్వండి, ఎవరొచ్చినా అందరూ పనికొచ్చేవాళ్ళే అంటాడు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితం మొత్తం మీద ఆవిడ వ్యగ్రతకు లోనై మాట్లాడినటువంటి మాట ఒక్కటి లేదు. అంటే శాంతము లేక సౌఖ్యము లేదు అంటాడు త్యాగరాజస్వామి. సంగీత సాధన మనిషికి ఎంత శాంత స్థితినిస్తుందో, ఎంత సహనాన్ని ఇస్తుందో, దేన్నైనా భరించగలిగిన శక్తి ఎంత గొప్పగా ఇస్తుందో మనకు అర్థమవుతుంది. ఆవిడ చరమదశలో ఒక విలేకరి ఆమెని ప్రశ్నలు వేస్తున్నప్పుడు, మీరు ఏం కోరుకుంటారు అని అడిగితే, ఈ దేశంలో సనాతన ధర్మాన్ని ఆవిష్కరిస్తూ ప్రతి స్త్రీ ఏది మాట్లాడుతుందో అదే ఆ తల్లి మాట్లాడారు. సదాశివం గారి చేతిలో నేను వెళ్ళిపోవాలి. సదాశివం గారు ఆవిడ భర్త. నేను ఆయన చేతిలో వెళ్ళిపోవాలనుకుంటున్నాను తప్ప మామ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా నాకు బ్రతకాలని లేదు అని చెప్పుకున్నారు. ఆమె బాధపడింది ఎప్పుడు అంటే ఆయన వెళ్ళిపోయిన తరువాత ఆవిడకి భారతరత్న వచ్చినప్పుడు. మిగిలినవి అందుకుంటున్నప్పుడు పక్కన కానీ సభలో కానీ సదాశివం గారు ఉండగా ఆవిడ ముఖంలో ఉన్నటువంటి సంతోషం, భారతరత్న రాష్ట్రపతి గారి దగ్గర అందుకుంటున్నప్పుడు భర్త సజీవుడై లేడు అన్న విషాదం ఆమె ముఖంలో స్ఫుటంగా గోచరిస్తుంది. ఉత్తమ భారతీయ స్త్రీగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పతాక స్థాయిలో మహాతల్లి శీలవైభవాన్ని పొందారు. ఈ దేశంలో ఎవరి పేరు చెప్తే అందరూ సంతోషపడిపోతారో, ఈ మధ్యకాలంలో నేను ఒక అరుదైన సందర్భం చూశా. సాధారణంగా ఎక్కడైనా ఎవరైనా లబ్ధప్రతిష్ఠులైన రాజకీయ నాయకులు శరీరత్యాగం చేస్తే ఎవరో వాళ్ళ అనుమాయులు సంతాప సభలు ఏర్పాటు చేస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు శరీరత్యాగం చేసిన రోజున నేను గోశాలకు ఎడుతుంటే ఎవరి ప్రమేయం లేకుండా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కొవ్వొత్తులు పట్టుకొని అబ్దుల్ కలాం అమర్ రహే అంటూ కనపడిన ప్రతి చోట ప్రతి వాళ్ళు ఊరిరిగింపులే, ఎవరి ముఖంలో చూసినా విషాదమే. అటువంటి కలాం గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి ఒక మాట అన్నారు. నేను ముగ్గురిని తల్లులుగా భావన చేస్తాను. ఒకటి, నాకు ఈ శరీరం ఇచ్చి జన్మనిచ్చిన నా కన్న తల్లి. 2, సేవాభావాన్ని నేర్పినటువంటి మదర్ తెరీసా. 3, ఈ తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అని. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు శరీరం విడిచిపెట్టారు అని తెలియగానే భారత రాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీ నుంచి పరుగున వచ్చి
ఆమె యొక్క అంతిమ యాత్రలో పాల్గొన్నారు అంటే మీరు ఆ చిత్తరు ఆఖరి పుటలో ఉంది. నిజంగా చూస్తే ఆయన ఎంత బాధగా ఉన్నారు. నేను ఆయనకి సంబంధించిన వేరొక పుస్తకం చదివాను. ఆయన దినచర్య ఎక్కడ ప్రారంభమయ్యేది అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క వెంకటేశ్వర సుప్రభాతంతో ప్రారంభమయ్యేది. ఆయన కూడా అద్భుతంగా వీణ వాయిస్తారు. అటువంటి కలాం గారి చేత కొనియాడబడ్డారు. చిట్ట చివర ఆవిడ భౌతిక కాయాన్ని పంచభూతాల్లో కలిపేసే ముందు కంచి కామకోటి పరమాచార్య ఆమెకి రక్షణగా ఏ శాలువనిచ్చారో ఆ శాలువాయే కప్పి ఆవిడ యొక్క భౌతిక కాయాన్ని తీసుకెళ్ళిపోయారు. బ్రతికున్నంత కాలం కడుపున పుట్టిన బిడ్డలు లేకపోయినా ఆమె తన భర్త యొక్క మొదటి భార్యకి కలిగినటువంటి సంతానాన్ని తన సొంత సంతానంగానే భావించారు. రాధా అన్న ఆవిడ్ని ఎప్పుడూ పక్కన కూర్చోపెట్టుకుని కచేరీలు చేశారు. అసలు ఈ దేశంలో కని విని ఎరుగని సందర్భం ఏమిటంటే ఆమె విశాలమైనటువంటి తన భవంతి కల్కి నివాస్ని ఆర్థికమైన కష్టాలు వచ్చినప్పుడు అమ్మేసి ఇల్లు ఖాళీ చేసి అమెరికాలో కచేరీ చేయడానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే ముందు రచయిత్రి దాన్ని చాలా గొప్పగా వర్ణించారు. పరకాయ ప్రవేశం చేసి ఆ మేడ ఎక్కి ఓసారి ఆ తోటలోకి చూసుకొని తన పూజామందిరం చూసుకొని తాను సంగీత సాధన చేసినటువంటి గది చూసుకుని ఇక అట్నుంచి వచ్చిన తరువాత నేను ఈ ఇంటికి రాను అని ఇన్నాళ్ళు అంత పెద్ద ఇల్లు, అక్కడికి రాజకీయ నాయకులు వచ్చేవారు, రాజగోపాలాచార్యులు వచ్చేవారు, స్వతంత్ర పార్టీ కార్యాలయం ఉండేది, కల్కి పేపర్ కార్యాలయం ఉండేది, విశేషంగా బంధువులు వస్తుండేవారు. సదాశివం గారికి 17 మంది తోబుట్టువులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పొరుళ్ళు, వాళ్ళ పుణ్యాలు, ఇన్ని కార్యాలు జరిగినటువంటి ఇల్లు. అంత పెద్ద ఇల్లు విడిచిపెట్టేసే ముందు గది గది చూసుకుని ఇంట్లోంచి బయటికి వచ్చి విమానాశ్రయానికి వచ్చి విమానం ఎక్కి అమెరికా వెళ్ళావిడ చేసిన పని ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారికి దేవాలయం నిర్మాణం చేయడానికి తగిన నిధులు లేక ఎక్కడెక్కడ దేవాలయ నిర్మాణాలు జరగలేదో అక్కడక్కడ లబ్ధి కచేరీలు చేసి వచ్చిన ధనంతో దేవుళ్ళకి గుళ్ళు కట్టించి తిరిగి వచ్చారు. తాను ఇల్లు కోల్పోయి పరమేశ్వరుడికి ఇల్లు కట్టిన విదుషీమణి, మహాభక్తురాలు. అటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన దేశంలో పుట్టారు. అన్నిటికన్నా అదృష్టం మనం జీవించి ఉన్న కాలంలో ఆవిడ కూడా కొంతకాలం జీవించి ఉన్నారు అని చెప్పుకోవడం. ఆవిడ మీద ఒక గ్రంథం రచింపబడినప్పుడు దాన్ని ఆవిష్కరించి దాని గురించి 4 మాటలు చెప్పగలిగినటువంటి అదృష్టం లభించింది అని చెప్పుకోవడం భగవంతుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు సంస్కారానికి మారుపేరై తన తల్లిగారు నేర్పినటువంటి సంస్కారం అని చెప్పి ఎప్పుడూ చెప్పుకునేటటువంటి వరప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు శరీరం వదిలిపెట్టిన తరువాత జరిగినటువంటి సంవత్సరం ఏటిసూతకం పాటించి ఇంత గొప్ప విదుషీమణి, అందరూ ఇంచుమించు ఆవిడ్ని అమ్మా అమ్మా అనే అంటారు. అమ్మా అమ్మా అని అందరూ ఎవరిని పిలుస్తారో ఆవిడ జీవిత చరిత్ర ఆవిష్కరింప చెయ్యాలి అని పవిత్రమైనటువంటి ఉద్దేశ్యంతో దీన్ని ప్రారంభం చేశారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక్క విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. జీవిత చరిత్రలు సాధారణంగా 2 రకాలుగా వస్తాయి. ఒకటి ఆత్మకథ, ఎవరి జీవిత చరిత్ర వారు వ్రాసుకుంటారు. మహాత్మా గాంధీ గారు ఆత్మకథ రాసుకున్నారు. సత్యశోధన, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్న పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. అది ఎందుకు వ్రాస్తారు అంటే తన జీవితంలో వచ్చినటువంటి ఉత్థాన పతనములను దాచరు, దానికి వాళ్ళే సాక్షి. తాను చేసిన తప్పులు చెప్తారు, తాను చేసిన ఒప్పులు చెప్తారు. తాను చేసిన తప్పులు కూడా ఎందుకు చెప్పేస్తారు అంటే అటువంటి తప్పు ఎవ్వరూ చేయకుండా ఉండాలి అన్న ప్రేమ భావనతో చెప్తారు. గాంధీ గారు చెప్పుకున్నారు, నా దస్తూరి బాగుండేది కాదు, చిన్నప్పుడు నేను దస్తూరి విషయంలో అభ్యాసం చెయ్యలేదు. పిల్లలెవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకండి, దస్తూరి బాగా అందంగా వ్రాయడం నేర్చుకోండి. నేను చిన్నప్పుడు శారీరకమైనటువంటి అభ్యాసం బాగా పరిశ్రమ చెయ్యలేదు, దానివలన నాకు అంత ఆరోగ్యవంతమైన శరీరం లభించలేదు. మీరెవ్వరూ కూడా వ్యాయామం విషయంలో అశ్రద్ధ చేయకండి, కష్టపడి వ్యాయామం చెయ్యండి అని తన లోపాలు తన పుస్తకంలో ఆయన వ్రాసుకున్నారు. దాని ద్వారా అందరికీ కూడా అటువంటి తప్పులు చెయ్యొద్దు అని సూచించారు.
ఆయన ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఎలా మొక్కవోని దీక్షతో నిలబడ్డారో, ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని రాళ్ల దెబ్బలు తిన్నారో, ఎన్ని సన్మానాలు పొందారో, సన్మానాలంటే గౌరవింపబడ్డాం, ఎన్ని చోట్ల గౌరవింపబడ్డారో ఇవన్నీ కూడా వ్రాశారు. ఎందుకని అంటే ఒక మంచి కార్యం మీద నువ్వు బయలుదేరినప్పుడు నీ మీద పూలేకవు రాళ్ళు కూడా పడతాయి. నిభాయించుకుని నిలబడడం చేత కాకపోతే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు సాధించలేవు. ఇది నేర్పడానికి మహాత్ములు తమ జీవిత చరిత్రలు తామే ఆత్మకథలుగా వ్రాసుకుంటారు. ఇక రెండవ పార్శ్వం, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు వ్రాసేటప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఏదో ఒక విషయాన్ని మాత్రమే తీసుకుంటారు. త్యాగేనైకే అమృతత్వమానసు, వాళ్ళ యొక్క త్యాగబుద్ధి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎన్ని లక్షలు వితరణ చేసేశారు. ఆఖరికి ఆవిడ చిట్ట చివరిలో చేసినటువంటి కచేరీల మీద వచ్చిన ధనంతో కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి యొక్క స్మారకంగా ఏర్పాటు చేసిన మణిమంటప నిర్మాణానికి ఇచ్చేశారు భూరి విరాళాలు. మరణశయ్య మీద ఉండి ఇల్లు దానం చేసేశారు. అంటే ఆమెకి ఉన్నటువంటి త్యాగబుద్ధిని స్పృశిస్తూ ఆ ఒక్క విషయాన్నే పుస్తకంగా తీసుకొస్తారు. లేదు, ఆమె ఒక కీర్తన పాడే ముందు ప్రతి కీర్తన పాడుతున్నప్పుడు ఆవిడ చేసే సాధన ఎలా ఉండేది అన్నదాన్ని పరిశీలనం చేసి అందించడాన్ని ఒక విషయంగా తీసుకుంటారు. లేదా ఆమెకి వ్యక్తులతో ఉన్నటువంటి అనుబంధాల విషయంలో ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక గృహిణిగా, ఒక గురువుగా, ఒక శిష్యురాలుగా ఆమె ఎలా ప్రవర్తించారు అన్నది చూపిస్తారు. కానీ ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె శరీర త్యాగం చేసేంత వరకు జరిగినటువంటి కథని చెప్పాలి అంటే ఆమెతో కలిసి జీవించినటువంటి అదృష్టమైన ఉండాలి, ఆమెతో కలిసి జీవించినటువంటి పెద్దలై దీర్ఘాయుష్మంతులైనటువంటి వాళ్ళతో కొంత అనుబంధమైన ఉండాలి. ఈ రెండూ లేకుండా పుస్తకాన్ని ఆ కోణంలో తీసుకెళ్ళడం అంత తేలికైనటువంటి విషయం మాత్రం కాదు, సాహసం. అందున అంతర్జాతీయ ప్రతిష్ట పొంది కొన్ని కోట్ల మంది చేత మాతృస్వరూపంగా గౌరవింపబడేటటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి పరమ సున్నితమైన పార్శ్వములను స్పృశించేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం. పుస్తకాన్ని చదివేటప్పుడు కూడా క్షీరనీర న్యాయంగా అందులోంచి మనం ఏ మంచి భాగాలు స్వీకరించి మన జీవితాన్ని ఉద్ధరణ పదం వైపుకి తీసుకెళ్ళడానికి పనికొస్తుంది అని పాఠకులు కూడా కొంత నిగ్రహాన్ని పాటించడం అవసరం. కాబట్టి రచయితల యందు కొంత నిగ్రహం కావాలి, పాఠకుల యందు కొంత నిగ్రహం కావాలి. ఆ నిగ్రహాన్ని కోల్పోతే అమృత భాండాన్ని సృజించాలనుకున్నవారు ఆ తరువాత అటువంటి సాహసాలు చెయ్యకూడదు అన్న నిర్ణయాలకు వస్తే అమృత భాండాలు రావు. అందుకని మనం ఆ నిగ్రహాన్ని పాటించడం నేర్చుకోవలసి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. శివారాధనం అన్న మాటకు అర్థం అదే. లోకాలను కాల్చే హాలాహలం వచ్చినప్పుడు కంఠంలో పెట్టుకున్నాడు తప్ప బయటికి ఉమియలేదు. లోకాలకి కాంతినిచ్చే చంద్రవంకని నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప లోపల నాకు చల్లగా ఉంటుందని లాల్చీలో పెట్టుకోలేదు. అందరికీ పనికొచ్చేది నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇది అంత మంచిది కాదేమో అని అనిపించింది, కంఠంలోనే దాచుకున్నాడు. మనందరం శివభక్తులం. ఆ శివానుగ్రహంతో మనం కూడా అలాగే జీవించే అదృష్టం మనకి కలగాలని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆంధ్రదేశంలో జరిగినటువంటి ఈ ప్రయత్నానికి ఆ తల్లి ఏ లోకంలో ఉన్నా సంతోషించి ఇవాళ సత్యసాయి నిగమాగమంలో నా గురించి పుస్తకాన్ని ఆవిష్కరిస్తే ఇంతమంది ఇంత సంతోషంగా వచ్చి సీట్లన్నీ నిండిపోయి కూడా నిలబడి విన్నారు. ఎంత ప్రేమ నా మీదనే ఆ తల్లికి ఆనంద భాష్పాలు వచ్చేటట్టుగా మనందరం చక్కగా క్రమశిక్షణతో జీవిద్దాం. ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు ఏ విషయంలో ఆర్తి పొందారో అలా ఆర్తి పొందవలసినటువంటి అవసరం కలగకుండా మనం నిగ్రహం పాటిద్దామని మీ అందరికీ మనవి చేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, యథార్థానికి ఇటువంటి గ్రంథముల మీద మాట్లాడడానికి అధికారం ఎవరిది అంటే అదిగో బాలసుబ్రహ్మణ్యం గారి వంటి వారిది. ఆ పుస్తకంలో వినయం సుబ్బలక్ష్మి గారి సొత్తు చెప్పక్కర్లేదు, కానీ వారి గురించి కూడా ప్రస్తావన ఉంది.
వారి అమ్మాయి వివాహానికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎడితే ఆ వివాహానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అధికారులు, అనధికారులు, కళాకారులు తండోపతండాలుగా వస్తే అందరినీ పక్కన పెట్టి, ఇంత గొప్ప హృదయం కలిగిన తల్లి, ఈమె చేతి నుండి అక్షతలు నా కూతురు తల మీద పడిన నాడు, నా అల్లుడి తల మీద పడిన నాడు వాళ్ళ జీవితాలు సార్థక్యం పొందుతాయని గబగబా వేదికి దిగి వెళ్ళి సాదరంగా స్వాగతం పలికి సుబ్బలక్ష్మి గారి చేత అక్షతలు వేయించిన సంస్కారవంతుడు బాలసుబ్రహ్మణ్యం గారు అని ఆ పుస్తకంలో రాశారు. అటువంటి వినయమూర్తి, అటువంటి సంస్కారవంతురాలైనటువంటి తల్లి గురించి అంతగా సంగీతంలో పరిశ్రమించి ఇవాళ దేశానికి అంతర్జాతీయంగా కంఠం అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కంఠం అని చెప్పి ఆనందం. అటువంటి వారు సంగీతం అసలు ఆర్ద్రత అన్న మాట మీద ఒక సినిమాయే తీసుకొచ్చేశారు కళాతపస్వి విశ్వనాథ్ గారు. అటువంటి విశ్వనాథ్ గారు, కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారు, అలవోకగా కవిత్వం చెప్పే మా తనికెళ్ళ భరణి గారు, ఇంతమంది పెద్దలు సభలో ఉండగా నిజంగా నిర్మోహమాటంగా నిర్భయంగా చెట్టెక్కి కాకిలా కుయ్యగలిగానంటే సాహసం అంటే నాది. కాబట్టి వారు ఎదురుగుండా ఉండగా అటువంటి తల్లి గురించి మాట్లాడడానికి నాకు కూడా ఏదో యోగ్యత ఉంది అని చూడగలిగినటువంటి పెద్ద మనసుతో ప్రవర్తించినటువంటి వరప్రసాద్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. పూజ్యులు గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి సాష్టాంగ నమస్కారాలు. కొద్దిసేపు బహుశా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వేదికపైకి వచ్చి వెళ్ళారా అన్న విధంగా వారి ప్రసంగం, వారి ప్రవచనం కొనసాగింది. చాలా అత్యంత మంగళకరంగా కొనసాగిన ఈ కార్యక్రమం పూర్తవుతుంది. కళాకారులకి, వాటి ఆత్మీయ అతిథులకి చిరు సత్కారాల తర్వాత అంతకంటే ముందు ఈ 2 వాక్యాలు గుర్తు చేయక మానలేకపోతున్నాను. కలినాళకి రంగి கல்லிலே இறங்கி நிலையாக கோவிலில் நிற்கின்றாய் கேசவா. கலிநாளுக்கு இறங்கி கல்லிலே இறங்கி நிலையாக கோவிலில் நிற்கின்றாய் கேசவா. குறையொன்றும் இல்லை மறைமூர்த்தி கண்ணா, யாதும் மறுக்காத மலையப்பா, யாதும் மறுக்காத மலையப்பா. உன் மார்பில் ஏதும் தரை நிற்கும் கருணை கடல் அன்னை என்றும் இருந்திட ஏது குறை எனக்கு, என்றும் இருந்திட ஏது குறை எனக்கு. ஒன்றும் குறையில்லை மறைமூர்த்தி கண்ணா, ஒன்றும் குறையில்லை மறைமூர்த்தி கண்ணா. மணிவண்ணா மலையப்பா கோவிந்தா 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 கோவிந்தா. ఈనాటి సంగీత సాహిత్య సబలంకృత సభని మొదలుపెట్టిన కళాకారుల బృందం శ్రీమతి లావణ్యలత, శ్రీమతి నిత్య సంతోషిని సోదరీమణులు చాలా రసరమ్యంగా, చాలా శ్రావ్యంగా, చక్కటి వాతావరణంతో ఇవాల్టి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారిని అభినందిస్తూ, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారి శ్రీమతి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ కళాకారులని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను.